3వ అధ్యాయంలో 2 ప్రాముఖ్యమైనటువంటి థీమ్స్ మనం చూసాం. మొదటి 12 వచనాలు థీమ్ వర్డ్స్, మన నోటి మాటలు, నాలుక గురించి చెప్పబడింది. 13 నుంచి 18 వరకు థీమ్ ఏంటంటే విజ్డమ్, భూ సంబంధమైనటువంటి లోకానుసారమైనటువంటి జ్ఞానము, పైనుండి వచ్చేటువంటి దైవికమైన జ్ఞానం. వాటి యొక్క మూలాలేంటి, వాటి యొక్క పని తీరు ఎలా ఉంటుంది, వాటి యొక్క ప్రతిఫలం ఏంటి, ద ఆరిజిన్స్, ద ఆపరేషన్స్ అండ్ ద అవుట్కమ్స్ ఆఫ్ 2 types ఆఫ్ విజ్డమ్స్. అవి మధ్యాహ్న కాలం మనం ధ్యానించుకున్నాం. సో 4వ అధ్యాయంలో మనం చూడబోయేది ఏంటంటే వార్స్, యుద్ధాలు. వర్డ్స్, విజ్డమ్ అండ్ వార్స్. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? A striking question, a straight forward question. మీలో యుద్ధములు కలుగుచున్నవా అని అడగట్లేదు. ఎప్పుడైనా యుద్ధాలు వచ్చినాయా అని అడగట్లేదు. యుద్ధములకు పోరాటములకు కారణం ఏంటి అని అడుగుతున్నాడు. అండ్ ద ప్రీసపోజిషన్ ఇక్కడ ఏంటంటే వార్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఎవ్రీవేర్. In spite of peace treaties, in spite of world peace organizations, in spite of all attempts to bring peace, war is everywhere. అది మన ఒక వ్యక్తి జీవితాన్ని మొదలుకొని ఒక కుటుంబము, ఒక సంఘము, ఒక సమాజము, ఒక దేశము, ప్రపంచము, ఏ లెవెల్లో చూసినా కానీ ఈ దినాల్లో మనం చూసేది ఏంటంటే యుద్ధములు, పోరాటాలకు కారణం ఏంటి? బోత్ ఫిజికలీ, సైకలాజికలీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్లీ దెర్ ఆర్ వార్స్ గోయింగ్ ఆన్. సో కాబట్టి కారణం ఏంటి? యాకోబు భక్తుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ అంశాన్ని గురించి ఈ అధ్యాయం అంతా కూడా వివరిస్తూ ఉన్నాడు. వాట్ కాజెస్ ఫైట్స్ అండ్ క్వారల్స్ అమాంగ్ యూ? యుద్ధములకు, పోరాటములకు కారణము ఏంటి? నిజానికి దేవుని యొక్క ఉద్దేశము సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని 113వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తాం. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి అనేది, ఆ ఐక్యత దేవునికి ఒక మనోహరమైనదిగా, అది ఎంతో మహోన్నతమైనదిగా కనిపిస్తుంది. అది దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఇచ్ఛ. అయితే ప్రాక్టికల్ లైఫ్లో కనుక మనం చూసినట్లయితే సహోదరులుగా ఉన్నటువంటి మన మధ్య, సహోదరులుగా ఐక్యతగా ఉండవలసినటువంటి మన మధ్య అనేక రకాలైనటువంటి ఫైటింగ్స్ అండ్ క్వారల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మనం కనుక చూసినట్లయితే లోతు యొక్క పనివారికి, అబ్రహాం యొక్క పనివారికి మధ్య ఏమొచ్చింది? క్వారల్. వారు పోట్లాడుకుంటున్నారు. దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్, దే ఆర్ క్వారలింగ్ ఈచ్ అదర్. దట్ కాజెస్ దెమ్ టు డిపార్ట్. వారు రెండుగా విడిపోవడానికి కారణమైంది. దావీదు యొక్క సొంత కుమారులే తండ్రి మీదకి తిరుగుబాటుకు లేశారు. హిస్ డివైడెడ్ హౌస్ కాజెస్ లాట్ ఆఫ్ డ్యామేజ్. అతని కుటుంబమే విచ్ఛిన్నమైపోయింది, లేకపోతే అనేక రకాలైనటువంటి సమస్యలకు కారణమైంది. క్వారల్. అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, చంపుకున్నారు, భయంకరమైనటువంటి పాపములో కూడా ఇన్వాల్వ్ అవ్వవలసి వచ్చింది. ఇంకా కనుక మనం చూసినట్లయితే శిష్యులు కూడా వారిలో వారు కొట్టుకుంటున్నారు. ఎవరు గొప్ప, మనలో ఎవడు గొప్ప అని వారిలో వివాదము పుట్టెను. ఏంటంటే వివాదము, డిస్ప్యూట్ అమాంగ్ దెమ్. దే ఆర్ క్వారలింగ్ ఈచ్ అదర్, దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్ ఫర్ పొజిషన్స్. ఎవడు గొప్ప అని. కొరింథీ సంఘాన్ని కనుక మనం చూసినట్లయితే పౌలు అంటున్నాడు, మీలో కలహాలు, యుద్ధములు, పోరాటాలు, నేను పలానా వాడి పార్టీ, నేను పలానా వాడి పార్టీ, ఒకడు నేను పౌలు వాడును, మరొకడు అపోల్లో వాడును,
మరొకడు నేను కేఫా వాడును, మరొకడు క్రీస్తు వాడునని మీలో ఏమున్నాయి? డివిజన్స్, భేదములున్నాయి. క్రీస్తు శరీరము విభజించబడినదా అని ప్రశ్నించవలసి వచ్చింది. సో ఈ విధంగా కనుక మనం చూస్తూ వెళ్ళినట్లయితే బైబిల్లో అనేక సందర్భాల్లో సహోదరులుగా ఉండాల్సినటువంటి సహోదరుల మధ్య దేర్ వి సీ సమ్ ఫైటింగ్స్ అండ్ క్వారల్స్. అయితే కారణం ఏంటి? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? అయితే దీని యొక్క రూట్ కాజ్ ఏంటనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. మొదటి వచనంలోనే చెప్తున్నాడు, మీ అవయములో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. ఈ యొక్క పోరాటాలు అనేవి ఏ స్థాయిలో ఉంటాయని మనం చూసినట్లయితే దెర్ ఇస్ అ వార్ విద్ ఇన్ అవర్ సెల్స్. దెర్ ఇస్ అ వార్ విద్ ఇన్ అవర్ సెల్స్. రెండవది, దెర్ ఇస్ అ వార్ విత్ గాడ్. దెర్ ఇస్ అ వార్ విత్ గాడ్. ఈ రెండు కూడా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిది చెప్తుందంటే మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుతున్నాయి? వార్ విద్ ఇన్ అవర్ సెల్స్. మానవుని యొక్క జీవితము కనుక చూసినట్లయితే ఒక యుద్ధ భూమిగా అయిపోయింది. ఎక్కడయ్యా ఈ యుద్ధం అంటే హృదయములో. అందుకనే మీ అవయవములో పోరాడు భోగేచ్ఛలు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. దానికోసం నరహత్యన చేస్తారు, మత్సర పడతారు, అయినా మీరు సంపాదించుకోలేరు. పోట్లాడతారు, యుద్ధం చేస్తారు, అయినా మీకు దొరకట్లేదు. ఎందుకంటే ఎవరి దగ్గర దొరుకుతుందో ఆయన్ని మీరు అడగట్లేదు. సో ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ వార్ ఈజ్ ఈవిల్ డిజైర్. భోగేచ్ఛలు, ఈవిల్ డిజైర్, బిటర్నెస్, ఎన్వీ, అంతేకాకుండా యాంగర్, కోపము. మనం కయ్యను యొక్క పాపాన్ని కనుక చూసినట్లయితే కయ్యను తన సహోదరి విషయమై మొట్టమొదట ఎన్వి, అసూయ చెందాడు. ఆ తర్వాత తన యొక్క సహోదరుని ప్రేమించలేటువంటి ద్వేషాన్ని హృదయంలో పెంచుకున్నాడు, బిటర్నెస్. ఆ తర్వాత మనం చూసినట్లయితే దట్ లెడ్ హిమ్ టు కిల్ హిమ్, మర్డర్. చూసారా? పాపం అనే దాని యొక్క మూలము, బీజం ఏంటో తెలుసా? సెల్ఫిష్నెస్. ఐ అనేటువంటిది మూలం అన్నమాట. ఎప్పుడైతే ఐ అనేది సింహాసనం మీద కూర్చుంటుందో, నాకు కావాలి, నేనే దీన్ని పొందుకోవాలి, నేనే అనుభవించాలి, నాకే దక్కాలి, నేనే అక్కడ ఉండాలి, నన్నే అందరూ చూడాలి, అందరూ నన్నే గుర్తించాలి. వేర్ దెర్ ఈస్ ఐ, దాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ సిన్, పాపము. సాతాను గురించి కూడా మనం చూసినట్లయితే వాడు అనుకున్నాడంట, ఐ విల్ ఎగ్జాల్ట్, ఐ విల్ సిట్, ఐ విల్ డిక్లేర్, ఐ విల్ టేక్ హిస్ గ్లోరీ. నేను ఆకాశ మండలమునకు ఎక్కుదును, నేను మహోన్నతుడి సింహాసనమునకు సమానముగా నా సింహాసనమును హెచ్చించుకుందును, నేను ఆయన మహిమను పొందుకుంటాను, ఆయన వలె పూజించబడతాను. అక్కడ కనుక మనం చూసినట్లయితే ఐ సిన్ స్టార్టెడ్ దేర్. సెల్ఫిష్నెస్, భోగేచ్ఛలు. మీ హృదయములో, మీ అవయములో పోరాడు భోగేచ్ఛల నుండే కదా. ఎన్వి అనేది, లేకపోతే మత్సరం అనేది, ఇంకా మన యొక్క జీవితాల్లో ఈ యొక్క పాపం అనేది ఎంత దారుణంగా పనిచేస్తుందంటే సొంత కుటుంబాల్లో కూడా ఇది పనిచేస్తూ ఉంటుంది. అప్పటి వరకు చాలా చక్కగా వెంబడించారు మిరియాము, అహరోను, మోషేని. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్గా మోషే పాపులర్ అవుతున్నాడు. దేవుడు మోషే ద్వారా బయలుపరుచుకుంటా ఉన్నాడు. మోషే యొక్క మాటలు అందరూ వింటున్నారు. మోషే ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికీ లోపల ఏం పుట్టింది? అసూయ పుట్టింది. దేవుడు నీ ద్వారానే మాట్లాడా, మా ద్వారా దేవుడు మాట్లాడలేదా? అంటే నువ్వే నా పెద్ద ప్రవక్తవి, మేం కాదా ప్రవక్తలము? దేవుడు నీ ద్వారానే సూచక్రియలు చేశాడా, మా ద్వారా దేవుడు చేయలేదా? నిన్నగాక మొన్న వచ్చావు నువ్వు, అసలు ఆ నదిలో నిన్ను కాపాడింది ఎవరు? అక్కడ సమస్య ఇప్పుడు మోషే కూసు దేశ స్త్రీని పెళ్లి చేసుకోవడం కాదు. దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. ఇలా ప్రాబ్లం ఏంటో తెలుసా?
దేవుడు నీతోనే మాట్లాడా? మాతో మాట్లాడలేదా? మేము నాయకులం కాదా? మేము ప్రవక్తలము కాదా? మేము దేవుని ఎరగలేదా? ఎన్వీ, జెలసీ, ఐ, ద బిగ్ ఐ. యెహోవా ఆ మాటను ఆలకించెను. యెహోవా హృదయములో ఉన్నటువంటి ఆ తలంపులను, ఆ ఉద్దేశాలను దేవుడు ఎరిగాడు. గాడ్ డెల్ట్ దట్ సిన్ వెరీ సీరియస్లీ. ఈ యొక్క దురాశలు అనేవి, ఈ ఈవిల్ డిజైర్స్ అనేవి ఏ విధమైనటువంటి కార్యాలకు తీసుకెళ్తాయంటే ఇట్ లీడ్స్ టు మర్డర్. మీరు నరహత్య చేయుదురు. నరహత్య అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? కోపం, అన్ఫర్గివబుల్ యాంగర్. యాంగర్. చాలాసార్లు మనం అనుకుంటాము కోపం ఏముందిలే అనుకుంటాం, చిన్న కోపమే కదా అనుకుంటాము. కానీ ద యాంగర్ ఈజ్ అ సీడ్, మర్డర్ ఈజ్ అ ఫ్రూట్. యాంగర్ ఈజ్ అ సీడ్, మర్డర్ ఈజ్ అ ఫ్రూట్. ఈ నరహత్య అనేటువంటి ఫలము కోపం అనే విత్తనములో నుంచి వచ్చింది. కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపం అనేది పాజిటివ్గా, కన్స్ట్రక్టివ్గా ఉండేది ఉంది. అందులో ప్రేమ ఉంటుంది, అందులో సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది, అందులో నీతి, యథార్థత, పరిశుద్ధత కొరకైనటువంటి దాహం ఉంటుంది. ఎదుటి వ్యక్తి యొక్క జీవితాన్ని కట్టాలి అనే ఆశ ఉంటుంది. తప్పుదారిలో వెళ్తున్నటువంటి సరిచేయాలి అనేటువంటి ఆ యొక్క కన్సర్న్ అందులో కనిపిస్తుంది. దట్ యాంగర్ బిల్డ్స్ అదర్స్, దట్ ఫుల్ఫిల్స్ గాడ్స్ రైచియస్నెస్. అయితే మరొక కోపం ఉన్నది, అది పాపానికి దారి తీసేది, అది అపవాది చేత ప్రేరేపించబడేది. ఐ అనేటటువంటిది ఎప్పుడైతే ఎఫెక్ట్ అయిందో, ఈగో, గర్వం ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో, మన యొక్క భోగేచ్ఛలు అనేవి ఎప్పుడైతే అవి నెరవేర్చబడలేదో, దట్ లీడ్స్ అదర్స్ టు కిల్. మీరు నరహత్య చేయుదురు. క్యారెక్టర్ అసాసినేషన్ ఈజ్ ఈక్వల్ టు మర్డర్. ఒక వ్యక్తిని క్షమించలేని పాపము కోపం. ఆ కోపాన్ని మనసులోనే పెట్టుకోవడం, హృదయంలోనే పెట్టుకోవడము, రోజు రోజు దాన్ని నర్చర్ చేయటము. ఎప్పుడు అవకాశం వస్తుందని చూస్తాము, ఆ అవకాశం రాగానే ఒక్కసారిగా మనము దాడి చేస్తాం. ఇది ఒకరోజు స్టార్ట్ అయింది కాదు, ఇట్ స్టార్టెడ్ సమ్వేర్ ఎల్స్. పాముకు పాలు పోసి పెంచినట్లుగా ఆ కోపాన్ని లోపలే పెంచుతూ వచ్చావు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నరహత్య చేయుదురు. అంతేకాకుండా అది దేనికి దారి చేస్తుందంటే ఫైట్స్, పోరాడుదురు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు. జాగ్రత్త గమనించిన ఇక్కడ మాటలు. ఈ భోగేచ్ఛలు అనేవట ఒక వ్యక్తిని ఎక్కడ తెలిపిస్తాయంటే ఒక మర్డరర్గా చేస్తుంది అతన్ని. హీ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు గెట్ ఇట్. మీరు అడుగుతారు కానీ మీరు దొరకవు, వెతుకుతారు కానీ మీకు అది దొరకవు, ఆశిస్తారు కానీ మీకు దొరకవు. కానీ లోపల ఉన్నటువంటి భోగేచ్ఛలు అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి, దురాశలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. దీన్ని నెరవేర్చుకోవడానికి యూ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ ఆఫ్ డూయింగ్ ఈవిల్, కిల్లింగ్, ఫైటింగ్, క్వారలింగ్. పోరాడుదురు, యుద్ధము చేయుదురు. అంతేకాకుండా ఇంకా కనుక మనం చూసినట్లయితే దాన్ని సంపాదించుకోలేరు, దానిని పొందలేరు. ఎందుకంటే అవి దురాశ. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, కానీ దురాశ కాదు. అక్కర్లను దేవుడు తీరుస్తాడు, మన యొక్క కోరికలన్నిటినీ కాదు. మానవుని యొక్క జీవితంలో పాపమునకు మూలము దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనెను. It is something like a virus enter and it will become a tumor, like a cancer. జాగ్రత్త. అందుకనే మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే వార్ విదిన్
ఎప్పుడైతే ఈ యొక్క భోగేచ్ఛలు, ఈ దురాశ అనేది మానవుని యొక్క జీవితాన్ని అది ఒక వైరస్ లాగా పట్టేస్తుందో, ఆ లైఫ్ ఎంత టెరిబుల్గా అయిపోతుందో తెలుసా? యూ కెన్ నెవర్ హ్యావ్ పీస్ విత్ ఇన్. లోపల సమాధానం ఉండదట. మనతో మనకు సమాధానం పోగొట్టుకుంటాము. కాబట్టి ఇప్పుడు యుద్ధం మనతో మనమే చేసుకుంటూ ఉంటాం. యూ విల్ ఫైట్ విత్ యువర్ సెల్ఫ్ బికాస్ యూ లాస్ట్ పీస్ విత్ యువర్ సెల్ఫ్. బికాస్ దేర్ ఇస్ అ బ్యాటిల్ ఇన్సైడ్, ఎవర్ సీజింగ్, నెవర్ సీజింగ్. ఎప్పుడు కూడా అంతము కానీ, ఎప్పుడు కూడా ముగియనటువంటి ఒక పోరాటము, ఒక యుద్ధము లోపల జరుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం ఒకటి ఆశిస్తాము, అది మనకు దొరకదు. మనం ఒకటి కోరుకుంటాము, అది మనం పొందలేము. ఒకటి అడుగుతాము, అది మనకి దొరకదు. కాబట్టి ఈ భోగేచ్ఛల ద్వారా హృదయంలో ఎప్పుడు కూడా ఒక పోరాటము నడుస్తూ ఉంటుందట. పీస్లెస్నెస్ ఇస్ ద ప్రైస్. రెండవది కనుక మనం చూసినట్లయితే, ఆ వ్యక్తి తన జీవితంలో ఎప్పుడు కూడా కంటెంట్మెంట్తో ఉండలేట. తృప్తి ఉండదు. వాడికి తృప్తి ఉండదు. తృప్తి లేని జీవితం ఎంత మిజరబుల్లో తెలుసా? ఈ లోకంలో అన్నిటికంటే మిజరబుల్ లైఫ్ ఏంటో తెలుసా? అన్కంటెంటెడ్ హార్ట్, అన్కంటెంటెడ్ మైండ్. చూస్తాడు కానీ ఆశిస్తానే ఉంటాడు. ఈ కళ్ళకు తృప్తి ఉండదట. హృదయంలో ఎప్పుడు కూడా తృప్తి ఉండదు. మనస్సులో ఎప్పుడు కూడా తృప్తి ఉండదు. ఎందుకో తెలుసా? అది భోగేచ్ఛల. ఆ మాట చాలా 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 ప్రాముఖ్యమైనది. ఈవిల్ డిజైర్, సెల్ఫిష్నెస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ పీస్లెస్నెస్ ఇన్సైడ్. ఈ దినాల్లో కనుక మనం చూసినట్లయితే, సాతానుడు మనుషుల యొక్క జీవితాల్లోకి, ఈవెన్ విశ్వాసులైనటువంటి వారి యొక్క జీవితాల్లో కూడా వాడు ఇంజెక్ట్ చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పాపము, లేకపోతే ఈ దురాశ ఎలాంటిదో తెలుసా? ఈ లోకంలో మనకి దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని చూడలేని కన్నులు వాడు కలుగజేస్తాడు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడు, దేవుడు మనల్ని ఏ స్థితిలో నుంచి రక్షించాడు, ఏ స్థితిలో ఉండవలసిన వారము దేవుడు ఇప్పుడు ఏ స్థితిలోకి మనం తీసుకుని వచ్చాడు, ఆయన ఇచ్చిన రక్షణ యొక్క ఔన్నత్యము మనం మర్చిపోతాము. దేవుడిచ్చిన ఆరోగ్యము మర్చిపోతాం. దేవుడిచ్చిన కుటుంబము టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం. దేవుడిచ్చినటువంటి ఈవులని మనం చులకనగా చూస్తాము. దేవుని యొక్క కృపను మనం కాళ్ళదన్నుకుంటూ ఉంటాం. మన దగ్గర ఏదో లేదు, మన దగ్గర ఏదో ఇంకా కావాలి అనేటటువంటి ఆ అన్కంటెంటెడ్ హార్ట్ని మన హృదయంలో వాడు బిల్డ్ చేస్తాడు. దట్ ఈస్ హెల్. దట్ ఈస్ హెల్ ఆన్ ఎర్త్. యుద్ధములు, పోరాటములు, యుద్ధములు, పోరాటాలు. ప్రియమైన వారులారా, దిస్ ఇస్ సో సీరియస్ అండ్ ఇట్ ఈస్ సీరియస్లీ డ్యామేజింగ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్, చర్చెస్. మనం ప్రతిరోజు లేచిన వెంటనే ఈ మాట చెప్పుకోలేమో. ఏమని? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. కౌంట్ ద బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. ఇఫ్ యూ కెన్ కౌంట్ ఇట్. లెక్కబెట్టగలమండి దేవుడు చేసిన కార్యాలు, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, ఈవులు, మేలుని. భోగేచ్ఛలు అది మన యొక్క లైఫ్ని మొత్తాన్ని కూడా కల్మషం చేసి పడేస్తుంది. మన యొక్క దేవుని యొక్క సరళత నుంచి మనల్ని ఏ మార్గంలోకైనా వెళ్ళడానికి పురికొల్పేది. బై ఎనీ మీన్స్ గెట్ ఇట్ అంటది అది. బై ఎనీ మీన్స్ హ్యావ్ ఇట్ అని చెప్తుంది అది. ఏం చేస్తావో తెలీదు, నువ్వు అది తెచ్చుకోవాలి. ఏదైనా చేసి దాన్ని సంపాదించుకోవాలి. దురాశ, భోగేచ్ఛలు, సెల్ఫిష్నెస్, ఇవే కదా పోరాటాలకి, యుద్ధాలకి కారణం అంటున్నాడు. సెల్ఫిష్ లివింగ్ లీడ్స్ టు సెల్ఫిష్ ప్రేయర్. సెల్ఫిష్ లివింగ్ లీడ్స్ టు సెల్ఫిష్ ప్రేయర్స్. ఇప్పుడు ఇతర ప్రార్థన జీవితం కూడా మారిపోద్దట. అందుకంటున్నాడు, మీరు అడుగుతారు కానీ మీరు పొందుకోలేరు. మనం చాలాసార్లు అనుకుంటాము, నేను ఏది అడిగినా నువ్వు ఇస్తానని చెప్పావు ప్రభా అని అంటాం. దేవుడు ఆ మాట చెప్పలా, అబద్ధం అది. దేవుడు చెప్పంది దేవునికి చెప్పటం అనేది దేవుని మీద నెపం మోపటం అవుతుంది. జాగ్రత్త.
ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను ఆయన అనుగ్రహించినది అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ నువ్వు ఏది అడిగినా దేవుడు ఇస్తాడని నీకు బ్లాంక్ చెక్ దేవుడేమి నీ టేబుల్ ముందు పెట్టలా. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. యు కెనాట్ టెంప్ట్ గాడ్, యు కెనాట్ డిసీవ్ గాడ్, యు కెనాట్ ప్లే విత్ గాడ్. దేవుడు ఎవరి చేతుల్లో కూడా చిక్కబడడు. ఆయన ఏదడిగినా ఇస్తానన్నావు ప్రభా, సెల్ఫిష్ మోటివ్. అండ్ ఫైనల్గా మనం ఏం చేస్తాము, ఈ అన్కంటెంటెడ్ హార్ట్ కంప్లైనింగ్ హార్ట్గా మారుతుంది. దేవుని నిందించటము, దేవుని దూషించటము. మొట్టమొదటిగా మనం చూసాము వార్స్ విదిన్. హృదయములో ఉన్నటువంటి ఆ యొక్క అవయవములో ఉన్నటువంటి పోరాటాలకి కారణము భోగేచ్ఛలు అని చెప్తా ఉన్నాడు. ఎప్పుడైతే మనతో మనకు సమాధానం అనేది ఉండదో, మనం ఇతరులతో సమాధానాన్ని పోగొట్టుకుంటాం. When you lose peace with yourself, automatically you lose peace with others. ఇతరులతో సమాధానం ఉండదు. సమాధానం లేనటువంటి ఆ యొక్క స్థితిలో మనము సంబంధ బాంధవ్యాలని నెట్టుకుంటా వస్తాము. ఊహించండి, సమాధానం లేకుండా ఇద్దరు భార్యాభర్తలు ఒక ఇంట్లో కలిసి ఉండటం అనేది ఎలా ఉంటుందో ఊహించండి. ఈ భూమి మీద అంతకంటే వేషధారణ ఇంకొకటి ఏమి ఉండదేమో. ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ హిపోక్రసీ ఎక్కడ కనపడుతుందో తెలుసా? భార్యాభర్తలు ఇద్దరు సమాధానం లేకుండా కలిసి జీవించడంలో. ఇన్ ఎవ్రీ సెకండ్, ఇన్ ఎవ్రీ మినిట్ దే విల్ బి యాక్టింగ్, దే విల్ బి హిపోక్రెట్స్. కారణం ఏంటి? ఈజ్ ఇట్ నాట్ వార్? ఈజ్ ఇట్ నాట్ వార్ విత్ ఈచ్ అదర్?